13వ అధ్యాయము 34వ వచనం. అందరం కలిసి చదువుదాం. ప్రభు బల్ల దగ్గర క్లుప్తంగా కొన్ని విషయాలు ప్రభుతో మనము సరి చేసుకొని ఆయనతో ఒక నిబంధన చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. 13:34 అందరం కలిసి చదువుదాం. యాక్ట్స్ 13:34 అందరం చదువుదాం. మధ్యలో మాట, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. తర్వాత అదే అధ్యాయంలో ఉన్న 22వ వచనం కూడా చదువుదాం. 13:22 అపోస్తలుల కార్యములు 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చినని చెప్పి అతని గూర్చి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆరాధనలో ఎంత మంచి సమయం ఇచ్చారు. దావీదుకి ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువే మాకు ఇచ్చారు. అంతేకాదు, పరమ దావీదునే మాకు ఇచ్చేశారు ప్రభువా. అందుకొరకే ఆరాధించాం. ముగింపులో ప్రభు బల్ల దగ్గర ప్రభువా, మా బిడ్డలు ఏ ఆలోచనలతో, ఏ ప్రశ్నలతో, ఏ సందేహాలతో, ఏ సందిగ్ధతలో వచ్చున్నారో నీకు తెలుసు. దయచేసి ఇప్పుడు నీ వాక్యమే వారికి సమాధానం, నెమ్మది, పరిష్కారం, జ్ఞానం, విజయం ఇచ్చేలాగున సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు యొక్క బల్ల దగ్గర దేవుడు దావీదుకే ఎందుకు పవిత్రమైన వరాలు అనుగ్రహించాడు? నిజంగా బైబిల్లో మనం చూస్తే దావీదుని ఎవరితో పోల్చలేము. దావీదు అన్ని విషయాల్లో గొప్పవాడుగా, గనుడుగా, ఉన్నతుడుగా, యోగ్యుడుగా మనకి కనబడతాడు. కారణం ఏంటంటే, ఇక్కడ బల్ల దగ్గర ద స్పిరిచువల్ ప్రొసీజర్ ఆఫ్ డేవిడ్, ఎస్పిడి, ద స్పిరిచువల్ ప్రొసీజర్ ఆఫ్ డేవిడ్. అసలు దావీదు యొక్క ఆత్మీయ అనుసరణ ఏంటి? బల్ల దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక ప్రొసీజర్ లేదా ప్రొఫార్మా లేదా ప్రొలాగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. దేవుని ఎలా అంటే, మై స్పిరిచువల్ ప్రొసీజర్, ఇది నువ్వు పెట్టుకో. నువ్వు అలాంటి ప్రొసీజర్ ఒకటి పెట్టుకోగలిగితే ఇక చూడండి, ఆటోమేటిక్గా దేవుడు నీకు అన్నీ ఇస్తానే ఉంటాడు. మై స్పిరిచువల్ ప్రొసీజర్, నా ఆత్మీయమైన క్రమం ఏంటి? మై స్పిరిచువల్ ప్రొఫార్మా, మై స్పిరిచువల్ ప్రొలాగ్. ఈరోజు ప్రభు బల్ల దగ్గర అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ ప్రొసీజర్? లోకానుసారం ఎందుకు దేవుడు ఈ కృపను, ఈ వరాలు సౌలు నుంచి తీసేసి దావీదుకి ఇచ్చాడంటే, సౌలు ప్రొసీజరు బాలేదు. దట్ ఈజ్ ఫిజికల్ ప్రొసీజర్, దట్ ఈజ్ సెల్ఫ్ విల్లింగ్ ప్రొసీజర్. కాబట్టి సౌలును దేవుడు ఏం చేశాడు? తొలగించి, అదే అన్నాడు, సౌలును తొలగించి దావీదుకి నేను ఇచ్చేసాను. ఎందుకంటే ఈరోజు నా ప్రియులారా, ప్రభు బల్ల దగ్గర క్లుప్తంగా ఈ 10 నిమిషాల్లో ఇచ్చిన వర్తమానమే దేవుడు మన జీవితాన్ని మార్చివేయగలడు. చాలాసార్లు మనం కూడా కొన్ని స్పిరిచువల్ ప్రొసీజర్లు పెట్టుకుంటాం. ఇంత నమ్మకంగా ఉండాలి, ఇంత యథార్థంగా ఉండాలి, ఇంత భక్తిగా ఉండాలి, ఇంత దీనత్వంగా ఉండాలి, ఇంత నేను ప్రత్యేకంగా ఉండాలని పెట్టుకుంటాం. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని పోగొట్టుకుంటాం. ఆ సహోదరుడు అదే చేశాడంట. 31 వరకు ప్రభువా, ఇక నా కోపము, నా ద్వేషం అంతా తీసివేసుకుంటా, 1 తారీఖు నుంచి నేను ఎలా ఉంటానో ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాడు. అలాంటి ప్రొసీజర్లు పెట్టుకున్నప్పుడే మనకు పరీక్షలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఇంకెవరిని కోపడను ప్రభువా, ఎవరిని తిట్టను ప్రభువా, నన్ను తిట్టినా నేను తిట్టను ప్రభువా, నువ్వే నాకు మాదిరి ప్రభువా, ఒక చెంప కొడితే ఇంకొక చెంపను చూపిస్తాను ప్రభువా. మంచి ప్రొసీజర్ పెట్టుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోతే చూడండి, అక్కడ ఒక ఆయన ఏం విసిగించినా ఇతికిస్తున్నాడు. ఆయన విశ్వాసే. ఈయన తీర్మానం ఆయన కూడా విన్నాడంట ఒప్పుకోళ్ళలో. ఓహో, ఇతను నీకు ఇప్పుడు ఏమన్నా చేయొచ్చు అని ఏం చేస్తున్నాడు? ఇక విసిగిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, చాలా ఏడిపిస్తున్నాడు. అంతేనా అంటే, ఒకానొక సందర్భంలో ఇదే ఛాన్స్ అని చంప మీద కొట్టాడంట. ఇతనేం తీర్మానం చేసుకున్నాడు?
నా ఈ చెంప మీద కొడితే ఇంకొక చెంపను నేను చూపిస్తాను, అలా ఉంటాను ప్రభువా. ఇది నా స్పిరిచువల్ ప్రొసీజర్, ఐ హావ్ సెట్ ఇట్. ఇక ఇది నేను మార్చుకోలేను ప్రభువా అని పెట్టుకున్నాడు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. నీ స్పిరిచువల్ ప్రొసీజర్ని పక్క ద్రోవ పట్టించే మనుషులు ఉంటారు. నువ్వు మంచోడివే, నువ్వు చాలా మంచిదానివే, బట్ సమ్ వన్ విల్ డిస్ట్రాక్ట్ యూ, డైవర్ట్ యూ. కొంతమంది అన్నారు, అన్న ఏంటి నువ్వేంటి, వాడు నిన్ను కొడితే, అంతమందిలో కొడితే నీకు ఎంత అవమానం, ఎంత ఇది, అంతమందిలో నిన్ను అవమానపరిస్తే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? మళ్ళీ స్పిరిచువల్గాని నువ్వు జీవం గల దేవుని కుమారుడు కాదా? నీకు రోషం లేదా? నీకు శక్తి లేదా? నీకు బలం లేదా? నువ్వు కొట్టలేవా? నువ్వు పిరికోడివా? ఏం చేస్తున్నారు? దెర్ విల్ బి సో మెనీ స్ట్రాటజీస్ విల్ బి డైవర్టెడ్ యూ. అయితే ఎంతమంది అన్నా కానీ నువ్వు ఒకటి పెట్టుకున్నావంటే, దిస్ ఈజ్ మై స్పిరిచువల్ ఎంఎస్ ఏంటంటే మై స్పిరిచువల్ ప్రొసీజర్, ఎంఎస్పి అది పెట్టుకోండి అంతే. మై స్పిరిచువల్ ప్రొసీజర్, మై స్పిరిచువల్ ప్రొఫార్మా, లేదా ప్రొలాగ్ అనే మాట కూడా చాలా గొప్పది ఇంగ్లీష్ పదాల్లో. ఇంకా నేను సెట్ చేసుకున్నాను ప్రభు అంతే, ఎన్ని పరిస్థితులు వచ్చినా వెనకాడు. మరి ఇతను ఏం చేశాడు? ఇంకా వింటా ఉన్నాడు. ఇంకొక వారం వచ్చేసరికి ఇంకొక సంఘ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన ఏదో అతను ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, ఎవరు? అతను విశ్వాసే, ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. అతను ఏమని చెప్పి, ప్రభువా నా శత్రువు మీద నాకు విజయం ఇచ్చావు, నా శత్రువుని సిగ్గుపరిచావు, నా శత్రువు ఓడిపోయాడంటే నీకు ఇతనికి ఇంకా కోపం వచ్చింది. ఇక అనుకున్నాడు, రేపు చెప్తాను నీ పని అనుకున్నాడు. ఇక చూడండి, అప్పుడు దాకున్న ప్రొసీజర్ అంతా పోయి అతను ఒక చెంప మీదే కొడితే ఇతను 4 సార్లు చెంపలు వాయించాడంట. ఈ లాస్ట్ హీ స్పిరిచువల్ ప్రొసీజర్. చాలాసార్లు ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని నీ ఆత్మీయతను, నువ్వు ఎంత బాగా పెరిగావు, ఎంత ఆత్మీయంగా ఉన్నావు, చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు ఎంత భక్తిలో పెంచారు, ఇది వాళ్ళు నేర్పించలేదే. ఇలా ఎదిరించడం వాళ్ళు నేర్పించలా, ఇలా దేవుణ్ణి బాధ పెట్టడం అసలు నీకు వాళ్ళు చెప్పలేదు, నీ సేవకులు అది బోధించలేదు. చాలాసార్లు ఈ ఎంఎస్ ఏమన్నా చెప్పాను మీకు, ఎంఎస్ పి. ఈ ఎంఎస్పి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మై స్పిరిచువల్ ప్రొసీజర్ బదులు మై సెల్ఫ్ ప్రొసీజర్. ఈరోజున వీ హ్యావ్ టు సెట్ ఇన్ దిస్ 10 minutes ఆఫ్ ద టేబుల్ మెసేజ్. ఇలా దావీదు ఒకడు పెట్టుకున్నాడంటే అదే అంటాడు, నీ వాక్యమును అనుసరించడానికి నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం, నీ కట్టడలను నన్ను నేను లోపరుచుకుంటున్నాను ప్రభువా. ఈరోజు ఇలాంటిది ఒకటి సెట్ చేసుకుందాం. ఈ మంత్లో అప్పటికే దాదాపు 9th monthకి వచ్చేసాం. సంవత్సరంలో 8 నెలలు అయిపోయినాయి. ఇంకా నువ్వు అనుకున్నవి జరగట్లేదు, నువ్వు అనుకున్న స్థితికి రావట్లేదు. ఈ ప్రొసీజర్లో కనుక నువ్వు రాగలిగేది, అందుకని ప్రతిదానికి ఏముంటే చెప్పండి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక వేవ్ ఉంటుంది ఏ విధానికైనా. అలాగే దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికి కూడా ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశాడు దావీదు. అసలు గొర్రెల కాపరి ఏమవుతాడు చెప్పండి? గొర్రెల కాపరి ఏమనుకుంటాడు? జీవితంలో కాపరి కాదు కానీ ఒక్కసారన్నా నేను గొర్రెలకు యజమానిని అవ్వాలి, కనీసం ఒక 100 గొర్రెలన్నా కొనుక్కోవాలి. ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాడండి. కానీ అలాంటి ఆశయం ఉంటుంది, అంతకు మించి ఇంకేముండదు. కానీ దేవుడు ఆ ప్రొసీజర్ నుంచి ఎలా తీసుకెళ్ళిపోయాడు? ఒక కాపరి ఏమైపోయాడు? ఒక సైనికుడు అయిపోయాడు. సైనికుడు ఏమైపోయాడు? సైన్యానికి అధిపతి అయిపోయాడు. సైన్యాధిపతి ఏమైపోయాడు? రాజు. యువర్ ప్రొసీజర్ విల్ లీడ్ యూ టు ద హైయెస్ట్ పొజిషన్. ఉన్నత స్థితికి నిన్ను. ఏంటి ఆ ప్రొసీజర్? అదే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. దావీదు ప్రొసీజర్ నాకు భలే నచ్చింది అంటున్నాడు దేవుడు. అది నాకు చాలా నచ్చింది. ఏమంటున్నాడు? అయితే చదవండి 13:22, Acts 13:22. ద స్పిరిచువల్ ప్రొసీజర్ ఆఫ్ డేవిడ్లో ఈరోజు మనం కూడా, ప్రభా దిస్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రొఫార్మా, ఇక నుంచి నా ఇష్టానుసారంగా కాదు, ఎవరో చెప్పారని వారి ఇష్టానుసారంగా కాదు, లోకానుసారంగా కాదు, మనుజాసలను అనుసరించి కాదు. దేన్ని అనుసరిస్తానంటే చదవండి 13:22. తొలగించి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని,
దట్స్ ఆల్. మొట్టమొదట దావీదు యొక్క ప్రొసీజర్ ఏంటంటే దేవుని ఇష్టానుసారం. ఈ సారం అనే మాట యాజ్ ఇట్ ఈజ్, యాజ్ ఇట్ ఈజ్ ద ప్రొసీజర్. అది ఒక అనుసరణ. ఎలా నడుచుకున్నాడంట? దేవుని ఇష్టానుసారంగా. ఇక నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. ఉదాహరణకు అక్కడ సౌలు ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు. సౌలు ఆయన చేతికి దొరికాడు. ఒక రకంగా దావీదు ఇష్టమో సౌలుని చంపేయొచ్చు, ఇక బాధలు ఉండవు. కానీ దేవుని ఇష్టం ఏంటి? అతన్ని చంపకూడదు. చాలాసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఎవరి ఇష్టాన్ని చేస్తున్నావు? ప్రభువా, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను నా జోలికి రావద్దు ప్రభువా, నువ్వు అడ్డగించొద్దు ప్రభు, ఇది నా ఇష్టమే అంటావా, నష్టపోతావు, చాలా బాధపడతావు తర్వాత. కానీ దావీదైతే దేవుని ఇష్టానుసారం. 119వ కీర్తన 115వ వచనం ఒకసారి చదవండి. 119, 115, 119, 115. 119, 115. అది ఎంత బాగుందండి, అనుసరించేదను. ఎంత బాగుంది. నా యొద్ద నుంచి తొలగిపోండి. నన్ను ఎందుకు దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటున్నారు? ఎందుకు దేవుడి నుంచి నన్ను తొలగించాలనుకుంటున్నారు? నేను దేవుని ఇష్టానుసారంగా ఇది పెట్టుకో నువ్వు. ప్రభువా, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి. నా చదువు విషయంలో నీ ఇష్టమే, నా ఉద్యోగ విషయంలో నీ ఇష్టమే, నా వివాహ విషయంలో నీ ఇష్టమే, నా పిల్లల విషయంలో నీ ఇష్టమే. ప్రతి విషయంలో ఎవరిష్టం జరగాలి? ఇది పెట్టుకో. ద ఫస్ట్ ప్రొసీజర్, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ద గాడ్స్ విష్, గాడ్స్ విష్, యాజ్ గాడ్స్ విష్, దేవుని ఇష్టానుసారంగా. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూసినట్లయితే చూడండి దయచేసి ఒక మాట దేవుని వాక్యంలో చూడండి. 143వ కీర్తన 10వ వచనం ఎలా తన యొక్క ప్రొసీజర్ సెట్ చేసుకున్నాడో చూడండి. నీవే నా దేవుడవు. రెండవది అంటున్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా, యాజ్ ద విష్ ఆఫ్ గాడ్. రెండవది యాజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరి చిత్తం జరగాలి చెప్పండి? ప్రభువా నీ చిత్తమే జరగాలి. ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది? దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది ఒక్కటి కూడా మన జీవితంలో జరగకూడదు. దేవుని చిత్తం అనేది ఒక్కసారి డైవర్ట్ అయిందా మన జీవితంలో, మళ్ళీ ఆ చిత్తాన్ని కనుగొనటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈలోపు జరిగే నష్టాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. దేవుని చిత్తం అనేది అంట ఇట్స్ ఒక ట్రాక్ అంట. ఆ ట్రాక్ మీద వెళ్ళినంతసేపే ఆ ట్రైను. ఒక్కసారి ట్రాక్ తప్పిందా ఏమైపోద్ది? దాన్ని ట్రాక్ మీదకి తీసుకురావటానికి ఎంత కష్టమో చెప్పడానికి వీల్లేదు. ట్రాక్ మీద ఉంటే చాలా సులువుగా వెళ్ళిపోతుంది. ట్రాక్ మీద లేకపోతే మన జీవితం కూడా ఎందుకు సులువుగా లేదు, నీకు కష్టంగా ఉందంటే యూ హ్యావ్ మిస్డ్ యువర్ ట్రాక్. ద ట్రాక్ ఈజ్ నథింగ్ బట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అనే ట్రాక్ నుంచి తొలగిపోయావు. అయితే దేవుడు గొప్పవాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఆ ట్రాక్ మీద నిన్ను మరలా ఉంచగలడు. అందుకని తన చిత్తములో నన్నుంచి ప్రభు నన్ను సరిచేయును అని ఒక పాట పాడతాడు భక్తుడు. ఇది రెండవదండి, ద స్పిరిచువల్, మై స్పిరిచువల్ ప్రొసీజర్. ఇక ఈ ప్రొసీజర్ మారదు ప్రభువా. మనుషులు మార్చాలనుకుంటారు, స్నేహితులు మార్చాలనుకుంటారు, బంధువులు మార్చాలనుకుంటారు, కానీ మారదు. ఏంటంటే మొట్టమొదట దేవుని ఇష్టానుసారంగా, రెండవది దేవుని చిత్తానుసారంగా, మూడవది మనం చూస్తే చూడండి 119వ కీర్తనలో చెప్తున్నాడు. 119, 1 లేదా 101, 119, 101, 119, 100. అది నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మూడోది ఏం సెట్ చేసుకోవాలి చెప్పండి మన జీవితంలో? వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? దినవాక్యం ద్వారా నీకు తెలిసిపోతుంది ఈరోజు నువ్వేం చేయాలో, ఏం మాట్లాడాలో. ఆ దినవాక్యంలో నీకు ఉంటుంది ఆ రోజు ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అన్నీ కూడా దేవుడే రాస్తాడు. వెళ్ళాలా వెళ్ళకూడదా, ఆ పని చేయాలా చేయకూడదా, అక్కడ ఉండాలా ఉండకూడదా, ఆ మాట మాట్లాడాలా మాట్లాడకూడదా, వాక్యం ఆ రోజు నీకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యాన్ని పెట్టుకో. ప్రభు ఆ వాక్యం ద్వారా నీకు సమాధానం ఇచ్చేదాకా చదువుతానే ఉండు. బైబిల్ ఎన్ని అధ్యాయాలే చదవాలని కాదు, దేవుడు ఆ రోజు నీకు సమాధానం. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు చదువుతున్న ఫస్ట్ వరుసలోనే దేవుడు నీతో మాట్లాడేయచ్చు.
నువ్వు అప్పుడు స్టాప్ చేయొచ్చు. ప్రభా నువ్వు నాతో మాట్లాడావు, నాకు చాలు. ఒకవేళ అప్పటికి నీకు దేవుని చిత్తము సమాధానం లేకపోతే ఆ రోజు గురించి చదువుతానే ఉండు. ఒక్కోసారి ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ వచనంతోనే ఎనఫ్ అంటాడు దేవుడు. కొన్నిసార్లు 10 చాప్టర్ల దాకా దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి వాక్యానుసారంగా, ఇది మూడవది, యాజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎన్నవది చెప్పండి? మూడవది. నాలుగవది ఏ అనుసారంగా నడుచుకోవాలి అంటే చూడండి, ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. ఒక మాట చదవండి, 2 కొరింథీ 1:12. ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను అన్ని వివరించట్లేదు. 2 కొరింథీ 1:12. అతిశయం ఏదనగా అది లౌకిక జ్ఞానమును అనుసరింపక నిష్కాపట్యముతోను. అది నాలుగోది ఏమనుసరించాలి చెప్పండి? యాజ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. ఆ కృప ఉంటే మనకు అతిశయం రాదు. ఆ కృప ఉంటే మనం హెచ్చించుకోలేము. ఆ కృప ఉంటే మనము గర్వపడము. ఎందుకంటే ఇదంతా దేవుని కృపే కదా అనుకుంటాం. ఎప్పుడైతే కృప నుంచి తప్పిపోతామో ఏమొచ్చేస్తుంది చెప్పండి? అతిశయం వచ్చేస్తుంది, ఘనత వచ్చేస్తుంది, గర్వం వస్తుంది. చివరికి ఆ గర్వం మనల్ని ఏం చేస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. అందుకని దావీదు అంత రాజైన ఒక్క గర్వం కూడా ఆయనకి లేదు. కారణం ఏమంటాడు? అంతా ఏంటి? నీ కృపే ప్రభువా. కాబట్టి దేవుని ఇష్టానుసారమైన జీవితం. రెండవది దేవుని చిత్తానుసారమైన జీవితం. మూడవది దేవుని వాక్యానుసారమైన జీవితం. నాలుగవది దేవుని కృపానుసారమైన, నీ కృపనే అనుసరిస్తాను కానీ ప్రభువా ఇక నా టాలెంట్ కాదు, నా ఘనత కాదు, నా గొప్పతనమో కాదు. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటే ఒక విశ్వాసం ఏం చెప్పాలి చెప్పండి? ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్బి, పిహెచ్డియా? చెప్పండి. ఏం చెప్పాలి? గ్రేస్, గ్రేస్, గ్రేస్. ఆయన కృప. ఆ కృపకు మించిన క్వాలిఫికేషన్ ఉందా? ఆ కృపకు మించిన ఘనత ఉందా? లేదు. ప్రియులారా, ఎంత బాగుందండి. నాకు తెలిసి నాకు అన్నున్నారు, థామస్ ప్రభాకర్ గారని. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా క్లోజ్ నాకు. ఒకసారి నేను ఆయన పిలిపించాను. ఎప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా నాకు చెప్తూ ఉంటాడు ఆయన, బెనర్జీ నా పేరు పక్కన ఐఏఎస్ అనేది నాకు ఇష్టం లేదు భయ్యా, ఇష్టం లేదయ్యా. ఐఏఎస్ కన్నా ఏమని పెట్టుకోవాలనిపిస్తుంది అంట? గ్రేస్, గ్రేస్. ఎంత బాగుందండి. నా పేరు గ్రేస్, నా పేరు పక్కన గ్రేస్ అని పెట్టుకుంటే అది ఐఏఎస్ కన్నా, ఐపీఎస్ కన్నా ఇంకెంతో గొప్పది. కాబట్టి ఏమనుసరించాలి మనం? మనకున్న అధికారాలన్నీ మర్చిపోవాలి. మనకున్న చెప్పండి తలాంతులన్నీ మర్చిపోవాలి. ప్రాముఖ్యతలన్నీ. సింగపూర్లో అంట ఒక మందిరం ఉంటుంది. నా స్నేహితుడు ఒక అతను అక్కడికి వెళ్తుంటాడు. ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారంటండి. గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఉన్నతమైన వాళ్ళు వస్తారు. కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా కోరుకుంటారంట, ఏదన్నా కొంచెం ఘనత ఏదన్నా కోరుకుంటారు. అందుకని ఆ సంఘంలో ఏమని రాస్తారంటే, ఆ బయట ఒక బోర్డు రాస్తారంట, చెప్పులు విడవమన్న దగ్గర ఏమని రాస్తారంటే, ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్వేర్ అండ్ పొజిషన్ ఉంటుందంట. నీ చెప్పులతో పాటు మీ పొజిషన్ కూడా ఇక్కడ ఇడిచిపెట్టి లోపలికి రండి. లేదండి ఈయన సింగపూర్ పలానా మేయర్ గారండి, ఆ మేయర్ ఏం చేయాలి? అక్కడే చెప్పులు స్టాండ్లో పెట్టేయాలి. లేదండి ఈయన ఆ సింగపూర్లో ఒక ప్రాంతానికి గవర్నర్ అండి, ఆయన ఆ గవర్నర్ కూడా ఎక్కడ పెట్టాలా చెప్పండి? నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళేదాకా నువ్వు అక్కడే చెప్పులు స్టాండ్లో. లీవ్ యువర్ ఫుట్వేర్ బిసైడ్స్ ఆఫ్ పొజిషన్. అబ్బా, మీ చెప్పులతో పాటు మీ అధికారాన్ని విడిచి లోపలికి. ఎంత బాగుందండి. అంతకంటే ఇక్కడ లోపల గొప్ప అధికారం ఉంది. అదేంటిది? కృపను మించిన క్యాడర్ ఉందా? కృపను మించిన ప్రొఫెషన్ ఉందా? కృపను మించిన అథారిటీ ఉందా? ఐదవది చూస్తే చదవండి, 5వ మాట మనం చూస్తే ఇదేం సారంగా అంటే ఒక మాట, 1 కొరింథీ 1:21. ఇక్కడ సమయం లేదు. 1 కొరింథియన్స్ 1:21. మళ్ళీ చదవండి 1:21. అది దేవుని జ్ఞానానుసారం. ఇది చాలా గొప్ప మాట. ఇక నా జ్ఞానం కాదు ప్రభువా, నా విజ్డమ్ కాదు, నువ్వు నాకేమి ఇవ్వాలి అక్కడ? ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ బట్ యూ విల్ మేక్ మీ రిమెంబర్. ప్రభా నేను అక్కడికి వెళ్తాను, నేను అన్నీ మర్చిపోతా, నువ్వు నాకు గుర్తు చేయాలి ప్రభువా.
పరీక్షకి వెళ్తావు, ప్రభు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఎవరు గుర్తు చేస్తారు? ప్రభువే ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే పరీక్షల్లో, ఇంటర్వ్యూస్లో అన్నీ నువ్వు ప్రిపేర్ అయినవే రావు, నువ్వు ప్రిపేర్ అయినవి అడగరు, కొత్త కొత్తవి అడుగుతారు. ఈ రోజుల్లో అదే కదా కాంపిటేటివ్ వరల్డ్ అంటే, అదే కొత్తవి అడుగుతారు. కానీ నువ్వు అది చేయాలి, అది చెప్పాలి. ఎవరిస్తారు ఈ జ్ఞానం? ఎవరిస్తారు? అబ్బా, అదే అన్నాడు ఫరో యోసేపుని పిలిచి, నువ్వు ఎంత బాగా చెప్తావంటే, ఇంత మంచి జ్ఞానివి కదంటే ఏమన్నాడు? దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం నేను కాదయ్యా, దేవుడు ఇస్తాడు, దేవుడే మాట్లాడతాడు. ఏమనుసరించాలంట? దేవుని జ్ఞానం. ప్రభువా నాకు ఆ జ్ఞానం ఇవ్వు ప్రభువా. చాలాసార్లు మనం అనుకుంటా, ఏం పర్వాలేదు, నేను వెళ్తాను, నేను పరీక్ష రాయగలను, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయగలను, నేను పాస్ అవుతాను అని నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వెళ్తే ఏమైపోతావు చెప్పండి? నష్టపోతావు. చూడండి మరి, మన లాస్య ఉంది, తను మొన్న వచ్చి ఒకటే దుఃఖపడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడుపు ఆపట్లేదు. ఎగ్జామ్ రాశానన్నా, ప్రార్థన చేశారుగా, సర్లే నేను అనుకున్నంత ఏడుస్తుంది అంటే ఫెయిల్ అయిపోయిందేమో పాపం, ఇంటర్వ్యూ మిస్ అయిపోయిందేమో అనుకుంటున్నా. ఏడుస్తుంది. అన్న ఏమ్మా ఏంటి సంగతి? ఇక్కడే కూర్చొని ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, అన్న దేవుడు సహాయం చేశాడు, పాస్ చేశాడు, కొంచెం మార్కులు తక్కువ వచ్చి నేను ఏడుస్తున్నావా? కాదన్నా, అది అక్కడే ఉంది. ఇంక నేను చెప్పానంటే ఇంకేడు చేస్తూ ఉంటుంది. ఉద్యోగం వచ్చిందా? సరే చిన్న ఉద్యోగం వచ్చిందని ఏడుస్తున్నావా? కాదన్నా. మరేంటి? స్టేట్ గవర్నమెంట్ కూడా నేను ఆశించలేదు, దేవుడు నాకేమిచ్చాడు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు. వాళ్ళ అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. అతను చెప్పిన ఒక మాట నాకు హృదయం ఇదైపోయిందండి. అప్పుడు చాలామంది బ్రదర్స్ సేవకులు ఉన్నారు ఇక్కడ, అందరూ ఏమని చెప్పిందంటే, అన్న మా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎవరికి తెలియదన్న, సెంట్రల్ గవర్నమెంట్లో. తను భయపడిపోతుంది. వెంటనే ఆ ఊరికి ఫోన్ చేసి, మధ్యప్రదేశ్, అక్కడ బ్రదర్స్తో మాట్లాడి, సేవకునితో మాట్లాడి, తను అమ్మ నువ్వు రా, మేమంతా నీకంతా ప్రిపేర్ చేస్తారు. అక్కడ రూమ్ సిద్ధమైపోయింది, మందిరం సిద్ధమైపోయింది, అంతా తెలుగు వాళ్ళందరూ సిద్ధమైపోయారు. ఇంకా చెప్పాలని అక్కడ విజయవాడ వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఏమిస్తాడు? ఒక ప్రొసీజర్ పెట్టుకో, దేవుడు నీకేం చేస్తాడు? ఈరోజు ప్రయాణం, రేపా ఎల్లుండు? వెరీ గుడ్. దేవుడు ఏం చేయాలి? ఒక ప్రొసీజర్ పెట్టుకో. ప్రభా నా టాలెంట్ కాదు, నా ఘనత కాదు, నా గొప్పతనం కాదు. వాళ్ళ చుట్టాలకు తెలిసిపోయిందంట, అమ్మ నువ్వు గవర్నమెంట్ హాలిడే, నువ్వు ఆఫీసులో అయిపోయావు కాబట్టి మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి, మా ఇంటికి వచ్చి కలుసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రొసీజర్ పెట్టుకో. ఇప్పుడు ఈ ప్రొసీజర్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్లో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ దేవుడు నీకేం చేశాడు? నీ భక్తి నీకేం చేసింది? నువ్వు ఫెయిల్ అవుతున్నావు కదా, నువ్వు ఓడిపోతున్నావు కదా, అన్నీ ఉంటాయి. బట్ ఈ ప్రొసీజర్లో ఆ లాస్ట్ స్టేజ్ చూడు, ఫస్ట్ అవమానాలు, నిందలు, బాధలతోనే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. బట్ ద ఎండింగ్ ఈజ్ డిఫరెంట్. అంత బాగుందండి. తన కొరకు ప్రార్థన చేయండి, ఎల్లుండి వెళ్తుంది. అన్న నేనేదో ఎగ్జామ్ రాస్తే, నేనేదో ప్రార్థన చేయ నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చింది. సియోనులో నాకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడన్న. ఏదో చిన్న గవర్నమెంట్, ఏదో చిన్న జాబ్, ఏదో మామూలు జాబ్. దేవుడు ఏమిచ్చాడు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసాడు, పర్మనెంట్ జాబ్ ఇచ్చేసాడు. ఉన్నతమైన దేవుడు. అంతేనా? తను వెళ్ళకముందే అక్కడ సహవాసాన్ని సిద్ధం చేశాడు, సంఘాన్ని సిద్ధం చేశాడు, సేవకులను సిద్ధం చేశాడు. వాళ్ళు ఫోన్ చేసి సిస్టర్ ఎప్పుడు వచ్చిద్దని వాళ్ళు తొందరపడుతున్నారు. ఉన్నాయా నాయన, వస్తుందిలే, మీకేంటి తొందర? లేదన్నా మేము చేర్చుకోవాలి, మేము ఆతిథ్యం ఇవ్వాలి, మేమే తీసుకెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ చేయాలి అంట. దేవుడు నీకు అన్నీ సమకూర్చాడు. నువ్వు ఒక ప్రొసీజర్ పెట్టుకో, ఒక ప్రొఫార్మా పెట్టుకో. గాడ్ విల్ సెట్ ఎవ్రీథింగ్. అన్నీ దేవుడు సెట్ చేసేస్తాడు. బాధపడొద్దు, దిగులు పడొద్దు. అదే అన్నాడు యెహోషాపాతు, 4 రకాల సైన్యాలు వస్తే ఎందుకు దిగులు పడుతున్నావు? రేపు చూసుకోవచ్చు. ప్రవక్త చెప్తున్నాడు, రేపు చూడొచ్చు. యెహోషాపాతు నువ్వు భయపడొద్దు, ఈరోజు నువ్వు ప్రభుని ఆరాధించు, స్తుతించు. అదేంటండి 4 శత్రు సైన్యాలు అక్కడ ఉంటే దేవుడే సెట్ చేస్తాడు. దేవుడు ఏం చేశాడు? యెహోవా మాటుగాండ్రను ఏర్పరిచాడు. గాడ్ హ్యాస్ సెట్ ఎవ్రీథింగ్. నీ ప్రతి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఆయన సెట్ చేసేస్తాడు. నువ్వు చూడాల్సిన పని
లేదు. అందుకని ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆ సొల్యూషన్ అనేది ఉంది నీకు. ఎన్ని చూసాము, దేన్ని అనుసరించాడు? జ్ఞానానుసారమైన. ఎన్నోది ఇది? ఆరోది. మనం చూస్తే ఆరోదని చూస్తే ఎలాంటి అనుసరించి నడుచుకున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 13:7. దేవుని వాక్యము బోధించి నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని తలంచుకొనొచ్చు, అది విశ్వాసమును అనుసరించు. నీకు ఒక విశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు చిన్న స్థితిలో ఉన్నా రేపు దేవుడు నీకు ఒక స్థితి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయినా రేపు నువ్వు విజయం పొందుతావు. ఇప్పుడు నువ్వు వెనకబడిపోతున్నా రేపు ముందు ఉంటావు. ఇప్పుడు నువ్వు పడిపోయినా రేపు లేస్తావు. ఏ ప్రొసీజర్ ఇది? ఎంత బాగుంది. యాజ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యందు విశ్వాసాన్ని అనుసరించు. దేవుని విశ్వాసం. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో నిన్ను కృంగదీశారని, నిన్ను బాధ పెట్టారని, ఎవరో ఏదో నువ్వు ఓడిపోతావని, ఎవరో ఏదో నిన్ను ఇది చేసేసారని. తమ్ముడు వచ్చాడా, సెకండ్ సర్వీస్కి వస్తాడు, మంచి నేషనల్ క్రికెట్ ప్లేయర్. ఏమైపోయింది, ఒక్కసారి నడుము ప్రాబ్లం వచ్చేసింది. ఇక నువ్వు అన్ఫిట్ అన్నారు, ఫెయిల్ అన్నారు. నేను అన్నాను, ఇలాంటి పరిస్థితులే వస్తాయి. గొప్ప గొప్ప ఈ ప్లేయర్స్ అందరికి కూడా ఫస్ట్లో ఏమొస్తాయి చెప్పండి? ఎవరు ఆయన? ఎవరు? ఇంకా టెన్నిస్ ఎల్బో అంటే అది మామూలు విషయం కాదు. వచ్చే మోచేయి నొప్పి మామూలుగా ఉండదు. ఇంకా బ్యాట్ కూడా పట్టుకోలేవు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఆయన చేసిన రన్స్ చేయటం ఎవరి వల్ల కావట్లేదు. ఉదాహరణ చెప్పాను. అలాంటి టెండూల్కర్ గారికి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా? నీకు చేస్తాడు. నువ్వు విల్ బి ఎన్ ఇంటర్నేషనల్ ప్రేయర్ వన్ డే. అయితే ప్రభువును మర్చిపోవద్దు. తమ్ముడు ధైర్యంగా వెళ్ళాడు. నిన్న మొన్న ఫోన్ చేశాడన్న, చాలా ఇప్పుడు బాగుందన్న. వాళ్ళు అన్నారంట, నీ యొక్క ఆ ఫిట్నెస్ రుజువు చేసుకో, మళ్ళీ వచ్చాయి. దేవుడు ఆ నడుము నొప్పి తీసేస్తాడు. నువ్వు ఎలాంటి బాధలతో, ఎలాంటి నొప్పులతో, ఇబ్బందులతో ఉన్నావు, నీ కెరీర్కి, నీ ఫ్యూచర్కి ఏది అడ్డంగా ఉందో దేవుడు తీసేస్తాడు, తొలగిస్తాడు. ఏమనుసరించి నడుచుకున్నప్పుడు చెప్పండి? విశ్వాసమును అనుసరించి నడుచుకో. ఎన్నవది ఇది చెప్పండి? 6వది. 7వది చివరిది చూస్తే, మనం బల్లలో పాలు పంపులు పొందకముందు రండి, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి రండి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను 3వ పత్రిక 4వ వచనం. చదువు. నాకు ఎక్కువైన సంతోషము నా పిల్లలు దేన్ని అనుసరించి, ఎంత బాగుంది, సత్యమును అనుసరించి. ఇది యాజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఇక ఇది పెట్టుకో, అంతే. అసత్యం వద్దు. నాకు చాలా ఇష్టమైన మాట అండి. మరి నిజంగా ఎవరు తీసుకున్నారో కానీ ఈ మాట, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని గొప్ప కొటేషను మన దేశానికి ఉంటుంది. ఏంటంటది? సత్యమేవ జయితే. అబ్బా, అంటే ట్రూత్ ఈజ్ ద విక్టరీ. సత్యం ఉంటేనే విజయం. మన భారతదేశం ఎందుకు తీసుకుందా కానీ అసలు ఆ సత్యము ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును. ఒక అన్న అంటున్నాడు, అన్న ఇది మోడీ గారికి తెలిస్తే మార్చేస్తాడు. యేసు ప్రభు సత్యం అయితే సత్యం కాదు, ఇంకోటి పెడదాం, ఇంక మార్చడానికి వీలేదు అది. కాబట్టి ఈరోజున సత్యాన్ని 7 విషయాలు చెప్పాను. చెప్పండి. మొట్టమొదట ఈరోజు ఇట్లా పెట్టుకో, దిస్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రొసీజర్. ఇక ఇది సెట్ చేసుకొని హృదయంలో. దీనికి మించి చాలా ఉంటాయి. లోకానుసారంగా నడుచుకుంటారు చాలామంది, దేవతలను అనుసరించి నడుచుకుంటారు, మనుజాసలను అనుసరించి నడుచుకుంటారు, శరీరాన్ని అనుసరించి నడుచుకుంటారు, సొంత ఇష్టాన్ని అనుసరించి నడుచుకుంటారు. కానీ నేను అలాగా నడవను. ఇప్పటి వరకు నడిచి నేను నష్టపోయాను ప్రభువా, చాలా బాధపడ్డాను ప్రభువా, ఎన్నో కోల్పోయాను. నాతో పాటు నా కుటుంబం, నా బిడ్డలు కూడా నష్టపోయారు ప్రభువా. వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్, ఎనఫ్. జరిగింది ఏదో జరిగిపోయింది ప్రభువా. ఇక మీదట మళ్ళీ ఏం చేస్తా నేను? దిస్ ఈజ్ మై స్పిరిచువల్ ప్రొసీజర్, స్పిరిచువల్ ప్రొలాగ్, ప్రొఫార్మా. 7 విషయాలు చెప్తారా? మొట్టమొదటిది ఇష్టానుసారంగా
అది దేవుని ఇష్టానుసారంగా. రెండవది దేవుని చిత్తానుసారంగా. మూడవది దేవుని అంటే ఇక ఇందులో ఇదే పూర్తిగా. నాలుగవది దేవుని కృపానుసారంగా. ఐదవది దేవుని జ్ఞానానుసారంగా. ఆరవది దేవుని విశ్వాసానుసారం. ప్రభు ఇచ్చిన విశ్వాసాన్ని అనుసరించి నడుచుకుందాం. వచ్చే భయాలు, బెదిరింపులు, నీకు వచ్చే రకరకాలైన పరిస్థితులను పట్టించుకోవద్దు. దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసం మీద నీతిమంతుడు విశ్వాసం మూలముగా. ఏడవది ఏం చేశాము? సత్యానుసారం. ఆ సత్యంలోనే ఉండు. ఆ సత్యమే వాక్యము. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యమును గ్రహించుడు, అది మిమ్మల్ని స్వతంత్రులుగా ఒక దినం వస్తుంది. ఈ సత్యమే నిన్ను గొప్ప చేస్తుంది. ఈ సత్యమే నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. అసత్యంలో నువ్వు వెళ్ళొద్దు. ఈ దినాల్లో అసత్యమైన పద్ధతులు ఎన్నో వస్తున్నాయి. అసత్యమైన బోధలు ఎన్నో వస్తున్నాయి. అసత్యమైన విధానాలు ఎన్నో వస్తున్నాయి. దయచేసి వెళ్ళొద్దు. ఫస్ట్లో ఎంతో బాగుంటుంది, కానీ తర్వాత ఎంతో నష్టపోతావు. కాబట్టి అదే అన్నాడు, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. కాబట్టి అందుకని ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అందుకని ఒకసారి నేను మీకు చెప్పాను కదా, ఒకసారి సండే స్కూల్లో ఒక పాప ఏం చేసిందంట, ఆ టీచర్ని అడిగిందంట. టీచర్ గారు, ఆయన ఎవరంటే శ్యామ్ జబదురహి గారు అని ఆయన పుస్తకంలో రాస్తారు. ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక పాప అందంట, అంకుల్ నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? ఏంటమ్మా అంటే, ఏం లేదు అంకుల్ అని బోర్డు మీద చిన్న గీత గీసిందంట. కనపడుతుందా? ఈ గీత గీసి, అంకుల్ ఈ గీతని చెడపకుండా ఏం చేయండి, చిన్నది. పెద్ద గీత గీసిందిలే, చెడపకుండా ఏం చేయండి, చిన్నది చేయండి. చెడపకుండా ఏం చేయాలంట? ఎలా చిన్నదవుద్ది? కష్టమే. ముట్టుకోకూడదు, చెడపకూడదు, ఇంకేం చేయకూడదు, యానిమేషన్లోకి వెళ్ళకూడదు, ఇంకేం చేయకూడదు నువ్వు. ఎట్లా ఆయన చెప్పలేకపోతుంటే పాపం అంటే, సారీ అంకుల్ మిమ్మల్ని బాధ పెట్టాను, బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఇది ముట్టుకోకుండా చెడపకుండా ఈజీగా చిన్న చేయొచ్చు. ఎప్పుడంటే పక్కనే పెద్ద గీత. అర్థమైందా? ఈ గీత అమ్మా నీ సమస్య, నీ ఇబ్బంది, నీ కష్టం, నువ్వు ఇది ఒక్కటే చూస్తున్నంతసేపు ఇది ఎలా కనపడుతుంది చెప్పండి? దాని పక్కనుందే గీత, ఇది దేవుడిచ్చే సొల్యూషన్, దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చే అభయం. ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు ఇదేమైంది ఆటోమేటిక్గా? ఇప్పుడు ఎట్లాంటి ఎన్నున్నా నీకేమవుద్ది? కాబట్టి అందుకని చదువుదాం. చివరిగా ఆ మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. సమయం లేదు. 13:22 చదవండి. దావీదునకు అనుగ్రహించిన పవిత్ర వర్ణములను నీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి. అబ్బా ఎంత బాగుంది. ఇంకొక మాట చివరిగా చదువుకుందాం. 119, 112. మన స్పిరిచువల్ ప్రొసీజర్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యాంబిషన్ ఏంటంటే, చదవండి, అందరం చదువుదాం. నీ కట్టడలను అనుసరించి గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది ఆదివారం వరకు నిలుచు నిత్య. చెప్పండి, ఎప్పుడు వరకు? ఇది వరకు నిలుచు నిత్య. ఇంగ్లీష్లో ఎంత బాగుందండి. ఐ హ్యావ్ ఇన్క్లైన్డ్ మైన్ హార్ట్ టు పర్ఫార్మ్ దై స్టాట్యూట్స్ ఆల్వేస్ ఈవెన్ అన్ టు ది ఎండ్. ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. ఈ తీర్మానం చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ ప్రొసీజర్? ఇప్పటి వరకు కూడా ఫిజికల్ ప్రొసీజరే పెట్టుకున్నావు. శరీరానుసారంగా నీ కోపం, నీ ఆవేశం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ గర్వం చూపించి ఎంత నష్టపోయావు. ఇంకా ఎంతో నష్టం నీ ముందుంది. ఆ నష్టం నాకు జరగకూడదు ప్రభువా. మనం కూడా ఇదే మాట చెప్దాం. నేను కూడా నీ కట్టడలను అనుసరించడానికి లోబర్చుకున్నాను ప్రభువా. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయం. ఇందులోంచి నేను తప్పిపోను, ఇందులోంచి నేను తొలగిపోను, ఇందులోంచి నేను పడిపోను ప్రభువా. నీ కొరకు నేను జీవిస్తాను. తీర్మానం చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థన చేసుకుందాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన కూడా ఒక నిత్య నిర్ణయంతో ఈ లోకానికి వచ్చాడు.
ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా నీ కొరకు ఆయన భరించాడు. కానీ ఎక్కడ ఆయన తప్పిపోలేదు. తండ్రి, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహింపరిచాడు. ఈరోజు మనం కూడా ఈ ప్రొఫార్మాలో వెళ్ళు, రేపటి నుంచి ఒక నూతనత్వాన్ని చూస్తావు నువ్వు. టేక్ అవే ఆల్ యువర్ ఫిజికల్ అండ్ సెల్ఫిష్ స్పిరిచువల్ ప్రొఫార్మాస్. లేదా మనుషులు కొన్ని ప్రొఫార్మాస్ పెట్టారేమో నీకు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలని, అవి కూడా వద్దు. ఈరోజు దేవుని దగ్గర ఒక ప్రొసీజర్, ఒక ప్రొఫార్మా, ఒక ప్రొలాగ్ పెట్టుకుందాం. అలా ప్రభు కొరకు జీవిద్దాం. ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయంగా బలపడతావు, ఆత్మీయంగా ఆనందిస్తావు. ఆత్మీయంగా అన్నీ వచ్చినప్పుడు భౌతికంగా కావలసినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి.